నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ చూసుకున్నట్లయితే నాయకులే కాదు కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేసి ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరుతున్నారు. నోటిఫికేషన్ రాకముందే చాలామంది పార్టీని వీడి టీడీపీలో అలాగే వేరే వేరే పార్టీలో కూడా చేరడం జరిగింది. అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మరి ధర్మవరంకి సంబంధించి కొంతమంది నాయకులు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు వైసీపీ పార్టీకి అలాగే పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రాజీనామా చేసి వేరే పార్టీలో చేరబోతున్నారు. ఇది ధర్మవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి బిగ్ షాక్ అన్నట్టుగా చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లత గారు. నమస్తే సౌజన్య. ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఒక బిగ్ షాక్ తగిలింది అంటున్నారు. వైసీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది పదవులకి అలాగే సభ్యత్వానికి కూడా అంటే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వాళ్ళకి నచ్చినటువంటి పార్టీలో చేరిపోతున్నారు అనేటువంటి దానికి సంబంధించి మీరేమంటారు? అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి అంటే ఇది వరకు కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే ఆ స్థాయి నాయకులందరూ కూడా మారిపోవటం చూసాం. సో ఇప్పుడు ఏమంటే సెకండ్ వంతు కూడా జాయిన్ అవ్వటం కూడా మనం చాలామందిని చూసాం. సెకండ్ క్యాడర్ కూడా ఇప్పుడు ఏంటంటే కింద స్థాయి నాయకులు కూడా అంటే ఒక మండల స్థాయి నాయకులు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ఆప్షన్స్ చూసుకుంటున్నారు. సో ఇప్పుడు ధర్మవరానికి అదే షాక్ తగులుతుంది. సో ఖచ్చితంగా 40 మంది జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ గారి సమక్షంలో తెలుగుదేశంలో 40 మంది వచ్చి జాయిన్ అవటమే కానివ్వండి జరిగింది ధర్మవరం నుంచి. సో ఎందుకంటే వాళ్ళకందరికీ కూడా గతంలో మనం ఎన్నిసార్లు అనుకున్నా కూడా అది తప్పదు. ఎందుకంటే అభివృద్ధి అనేది లేకపోవటం మూలాన ఇప్పుడు కింద ఒక విలేజ్ స్థాయి నాయకులు ఉంటారు. వాళ్ళ ఆ విలేజ్లో వాళ్ళ మాట చెల్లుతుంది. చెల్లినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలి. సరే ఎవరికైనా ఒక జాబ్ ఉందా, ఇప్పుడు ఏమైనా మనకు ఫెన్షన్లే కానీ కొంతమందికి తీసేయటమే కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ సమస్య అంతా ఆయనకే వచ్చి చెప్తారు, మాకు ఇది రాలేదు, అక్కడికి వెళ్తే ఇది పని అవ్వలేదు, ఇలాంటివి చెప్తారు. సరే ఈయన ఎంత వాలంటీర్లను పెట్టి మెయింటైన్ చేసినా కూడా అది ఎవరైతే సింపతి పనులు ఉంటారో, ఎవరైతే వాళ్ళకి కరెక్ట్ పక్కా ఓట్ బ్యాంకు అనుకున్న వాళ్ళకి ఎవరైతే అతన్ని వాలంటీర్లతో మంచిగా ఉండి వాళ్ళను కాకపోతే ఎందుకంటే వాళ్ళ ఆఫీసర్లలాగా తయారు చేశారు కాబట్టి అక్కడ వాళ్ళతో ఎవరు మంచిగా ఉంటారో వాళ్ళకి ఎవరు నచ్చరో వాళ్ళ మీద వాళ్ళ పైకి కంప్లైంట్ ఇచ్చేయటం, వాళ్ళ స్కీమ్లు వాళ్ళకి ఏమీ అందనివ్వకుండా కూడా చేయటం ఇది అనేది జరుగుతూనే వస్తుంది. మనకు గతంలో నుంచి కూడా ఇవన్నీ జరుగుతూ ఉండటంలో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సో రేపు పనులు అవుతాయి. సో వాళ్ళ విలేజ్ల్లో కానివ్వండి, వాళ్ళ గ్రామాల్లో కానివ్వండి, మండలం స్థాయిలో కానివ్వండి వాళ్ళు పనులు చేసుకోగలుగుతారు. ఎవరికైనా ప్రజలకు ఏదైనా చేయగలుగుతారు. చేసినప్పుడే వాళ్ళకి ఒక గ్రోత్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా చిన్న నాయకుల కాడ నుంచి కూడా వాళ్ళకి వేరే పార్టీలలో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు బెటర్ ప్లాట్ఫామ్ ఏది అనుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలి. అయితేనే మనకు రేపు పొద్దున ఫ్యూచర్లో కానివ్వండి ఏదైనా బాగుంటుంది అనుకునేది ఆలోచన. సో అందుకోసం వాళ్ళు 40 మంది నాయకులు ఆయనకి హ్యాండ్ ఇవ్వటమే కానీ అంటే మండల స్థాయి నాయకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా 40 మంది వచ్చి లోకేష్ గారి సమక్షంలో జాయిన్ అవ్వటం జరిగింది ధర్మవరంలో నుంచి. అంటే ఎలక్షన్ బిఫోర్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది తర్వాత కూడా కాదు, ఇప్పుడు వాళ్ళు క్యాంపెయిన్లో తిరిగేటప్పుడు ఇప్పుడు జాయిన్ అవుతున్నారంటే ఎలా ఉంది చూడండి. అంటే ఎంత వ్యతిరేకత ఉంది. సో వాళ్ళు డబ్బులు పంచినా ఉండట్లేదు, వీళ్ళకి డబ్బులు ఇస్తారు కదా. ఎందుకంటే వైసీపీ ఖర్చు పెట్టేంత డబ్బు ఏ పార్టీ కూడా ఖర్చు పెట్టదు కూడా. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఏ రకంగా దోచుకు తిన్నారో ఒకటి, వాళ్ళకి గెలవం అనేది తెలిసి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అయిపోయినారనేది మనకి ఇక్కడ బాగా స్పష్టంగా తెలిసిన విషయం. అంత ఖర్చు పెట్టినా కూడా ఉండటానికి ఇష్టపడటం లేదంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. సో అదేలాగా కొంతమందిని జెడ్పీటీసీలు కానివ్వండి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి బీజేపీలో కూడా జాయిన్ అవటం జరిగింది. అంటే లోకల్ ఉన్న లీడర్తో బీజేపీలో కూడా జాయిన్ అవటం జరిగింది. ఇంక ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీలో కూడా బలం పుంజుకుంటుందా ధర్మవరంలో అనిపిస్తుంది కదా. అంటే ఒక జెడ్పీటీసీ వెళ్ళి ధర్మవరంలో బీజేపీలో చేరాలని అంటే వాళ్ళకు కూడా అక్కడ కొంచెం
ప్రజల్లోకి వెళ్ళేదానికి అంటే బీజేపీకి క్యాడర్ తక్కువ ఉన్న పరిస్థితుల్లో కూడా ఆ పార్టీని కూడా ఎంచుకున్నారు అని అంటే అర్థం చేసుకోవాలి. అంటే వైసీపీ అంటే ఎంత విరక్తి భావం ఉంది అక్కడ ఉన్న నాయకులకే కానివ్వండి, కార్యకర్తలకే కానివ్వండి, వాళ్ళు ఎంత చేదరించుకుంటున్నారో, అసహించుకుంటున్నారు. సో ఈ పార్టీలో ఉంటే మనకు అభివృద్ధి కథ దేవుడు ఎరుగు, మన భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. అభివృద్ధి మనం ఏం చేసామని మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం. సో ఇవేమీ జరగలేదు కాబట్టి మనం కూడా బెటర్ ఆప్షన్ చూసుకోవాలి, వెళ్ళిపోవాలనేదే వాళ్ళకి అనిపిస్తుంది. అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేటువంటి పేరుతో టైటిల్తో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు కదా ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. సో ఆ పరంగా జనాల్లోకి ఎప్పుడు ఉంటూ కూడా వెనకాల క్యాడర్ని తిప్పుకుంటూ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్కి అంటే నామినేషన్ పర్వం ఒక 2-3 రోజుల్లో అయిపోతుంది. ఈ టైంలో వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఇలా పార్టీని వీడడం అనేది దేనికి సంకేతాలు అనొచ్చు? అంటే వాళ్ళు ఏం అనుభవించలేతే ఏం అనుకుని పార్టీని వీడి ఉండొచ్చు? వాళ్ళకి ఖచ్చితంగా మటుకు అనిపిస్తుంది. అంటే ఈ గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు చూశారు, వైసీపీ గవర్నమెంట్లో చూశారు. అక్కడ ఎమ్మెల్యే కూడా క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి ఏ రకంగా వాళ్ళకి ఆదుకున్నాడు అనేది. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా మంచి చేస్తుంటేనో వాళ్ళ నలుగురిలో వెళ్ళినప్పుడు, అంటే ఒక విలేజ్కి వెళ్ళినానో ఎక్కడికైనా వెళ్తే, క్యాంపెయిన్కి వెళ్తే వాళ్ళు ఆదరించాలి కదా. సో ఆ ఆదరణ అక్కడ దొరకపోయినప్పుడు రేపు ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు మనం ఏది మాట్లాడుకున్నా కూడా వాళ్ళకి లోకల్గా ఏం జరుగుతుంది అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేలు, ఎంపీ క్యాండిడేట్లు వచ్చి మారటం వాళ్ళు వేరే కానివ్వండి, కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు వచ్చారని అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది అనేది మనకు అక్కడ కనపడుతుంది. అంత వ్యతిరేకత ఉన్నప్పుడే వాళ్ళు మారారు. గ్రౌండ్ స్థాయి వాళ్ళకే తెలుస్తాయి ఓట్ బ్యాంక్ ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అనేది. అందుకని వాళ్ళకి ఆ వ్యతిరేకత తెలుస్తుంది కాబట్టి వాళ్ళు జాయిన్ అవ్వటం జరిగింది. అది కూడా కాకుండా రేపు వీళ్ళు ఇక్కడ మనం తెలుగుదేశం పెట్టిన స్కీములు కూడా ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి రేపు పొద్దున ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ కుటుంబాలకే కాకుండా వైసీపీకి ఉన్న ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకే కానివ్వండి, మనమందరం కూడా దీనిలో ఈ పార్టీ వస్తే మనకందరికి కూడా ఇది యూజ్ అవుతుంది కదా. సో జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేయలేదు. నవరత్నాలు అన్నాడు, ఆ రత్నాలు అన్నాడు, ఏ రత్నము మనకు దొరకలేదు. సో అది మన దగ్గర 10 రూపాయలు తింటూ రూపాయి ఇవ్వటమా, దానికోసం మనం ఇన్ని రోజులు కక్కుర్తి పడ్డామా? ఈ 5 ఏళ్లలో 10 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు. ఇవన్నీ వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ వెళ్ళినప్పటికీ ప్రజలందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఏ మొహం పెట్టుకుని వచ్చారయ్యా ఓటు అడగటానికి, ఏమైనా ఇవ్వమంటారు ఓటు అని అడుగుతారు వాళ్ళు. సో వీటికన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాలి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు కూడా, అందుకని వాళ్ళకి కూడా మార్పు అనేది కోరుకుంటున్నారు. రేపు పొద్దున ఈ పథకాలు బాగున్నాయి, దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది అయితే వాళ్ళకి ఖచ్చితంగా తీసుకెళ్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా అధిష్టానంకి సంబంధించి వాళ్ళ ప్రవర్తన నచ్చుకో, పాలన నచ్చుకో మొత్తానికి చాలామంది బయటకు వచ్చారు. ఇప్పుడు నామినేషన్స్ పరం 2-3 రోజుల్లో ముగిసేటువంటి రోజుల్లో కూడా ఆల్మోస్ట్ చాలామంది వైసీపీకి సంబంధించిన నాయకులు పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటుగా అటు ఎవరికి నచ్చినటువంటి పార్టీలో వారు చేరడం జరుగుతోంది. మరి ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.